మాజీ మంత్రి వైఎస్ఆర్ పార్టీ సీనియర్ రాజకీయ నాయకులు ముద్రగడ పద్మనాభంను రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ ఎస్సీ ఎస్టీ సెల్ చైర్మన్ టీజేఆర్ సుధాకర్ బాబు మర్యాదపూర్వకంగా ముద్రగడ నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తన నివాసానికి చేరుకున్న రాష్ట్ర అధ్యక్షులు సుధాకర్ బాబుకు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంతో పాటు ఆయన తనయుడైన ప్రత్తిపాటి నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ ముద్రగడ గిరిబాబులు సాదరంగా స్వాగతం పలికారు. ఆ నేపథ్యంలోనే రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ వ్యవస్థాపించి 16 వసంతాలు పూర్తయిన సందర్భంగా ముద్రగడ పద్మనాభ నివాసంలో ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ చైర్మన్ సుధాకర్ బాబు పాల్గొని ఆయన చేతుల మీదుగా వైఎస్ఆర్ పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ చైర్మన్ సుధాకర్ బాబు మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయాల్లో ముద్రగడ వంటి నాయకులు చాలా అరుదుగా ఉంటారని కొనియాడారు. ముద్రగడ ఒక ప్రాంతానికి చెందినవాడు కాదని, అటువంటి నాయకుడిని ప్రతి ఒక్క ప్రాంతంలోనూ స్మరించుకుంటూ ఉంటారని ఆయన గుర్తు చేశారు. ఏది ఏమైనా ముద్రగడ వంటి నాయకత్వం వైఎస్ఆర్ పార్టీలో కొనసాగుతుండడం తమందరి చాలా గర్వంగా ఉందని సుధాకర్ బాబు చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో గణేశుల రాంబాబు, గౌతు స్వామి, గణేశుల లక్ష్మణరావు, ప్రత్తిపాడు జెడ్పీటీసీ బెహార రాజేశ్వరరాయ్ మరియు మండల కన్వీనర్ సుంకర నానిబాబు తదితర వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. తన తండ్రి మరణాన్ని పురస్కరించుకొని చనిపోయిన వాళ్లను పలకరించడానికి ముహూర్తాలు ఏంటి అని అడిగాడు. దానికి పార్టీ యొక్క సిద్ధాంతాలు ఏంటి అని అడిగాడు. అక్కడి నుంచే తిరుగుబాటు మొదలైంది. ఈ రోజు వరకు తన తిరుగుబాటు జరుగుతూనే ఉంది. ఆయనకి వచ్చిన 5 సంవత్సరాల పరిపాలన కాలంలో ఓ 2 సంవత్సరాలు కోవిడ్ తీసేస్తే 3 సంవత్సరాలలో ఆ 3 సంవత్సరాల్లో కూడా మొదటి 6 నెలలు చివరి 6 నెలలు తీస్తే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన కాల పరిమితి 2 సంవత్సరాలు మాత్రమే మనం చేస్తాం. ఆ ఒక్క 2 సంవత్సరాల్లోనే 4,56,000 కోట్ల పంపిణీ చేశాడు. మధ్యలో సుధాకర్ బాబు గారు లేడు, గిరిబాబు గారు లేరు, ఏ మధ్యవర్తి లేడు. డైరెక్ట్గా ముఖ్యమంత్రి కార్యాలయం నుండి లబ్ధిదారుడికి డబ్బులు పడిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి సొంతం. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవటానికి ఈ రాష్ట్రంలో కులాలను లేపాడు చంద్రబాబు నాయుడు. తన సహసిద్ధమైన రాజకీయ వ్యవహార శైలి ఆయన విభజన రాజకీయాలనే నమ్మాడు. అది కులమైనా విడిపోవాలి,